ఆ భవనం పాడుపడ్డ భవనం. ఆ భవనంలో పెచ్చులుడుతుంటాయి. పెచ్చులుడి పైన పడుతున్నా అక్కడే ప్రాణాల చేత పెట్టుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితి. ఇంతకీ వాళ్ళెవరో కాదు, పేద విద్యార్థులు. ఉన్నత విద్య కోసం కడపకొచ్చి ఇక్కడ నానా ఇబ్బందులు పడుతున్నటువంటి వారి జీవనగాథపై ఆర్టీవీ స్పెషల్ స్టోరీ. ఓ హాస్టల్ భవనం. ఆ భవనంలోనే 16 ఏళ్ళుగా ఇక్కడ విద్యార్థులు నివసిస్తున్న పరిస్థితి. అంటే ఒక రకంగా 16 ఏళ్ళుగా ఉన్నటువంటి భవనం. ఇది పాడుబడ్డ భవనం. మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం అంతా కూడా పాడుబడ్డటువంటి భవనం. ఈ భవనంలోనే దాదాపు 100 నుంచి 120 మంది విద్యార్థులు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం అంటే ఒక రకంగా అద్దెకు తీసుకున్నటువంటి, అంటే ఎన్నో భవనాలు, అంటే ప్రభుత్వ భవనాలు ఎన్నో కూడా కడప నగరంలో ఖాళీగా ఉన్నటువంటి భవనాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే కడప నగరంలో ప్రభుత్వ భవనాలే దాదాపు కొన్ని 10 సంఖ్యలో భవనాలు ఉన్నాయి. కానీ ఎక్కడే కానీ ఈ విద్యార్థులను ఇక్కడి నుంచి మరో చోటకి తరలించాలన్నటువంటి పరిస్థితి, భావన కూడా లేనటువంటి పరిస్థితి. మనం చూడొచ్చు ఇక్కడంతా కూడా ఆ గోడలంతా కూడా పూర్తిగా అంటే నీరు చేరినటువంటి పరిస్థితి, అంటే నెమ్ము చేరినటువంటి పరిస్థితి. మరోవైపు పైన కూడా పెచ్చులు ఉండేటువంటి పరిస్థితి. తలుపులు చూస్తే ఏనాటి కాలంలో తలుపులు మనం అర్థం చేసుకోవచ్చు. అయితే పెచ్చులుడి ఇటీవల కాలంలో కూడా ఒక అమ్మాయికి గాయమై 3 కుట్లు కూడా పడ్డాయన్నటువంటి భావన కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 120 మంది పిల్లలు ఉన్నటువంటి ఈ హాస్టల్లో ఉండడానికి కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ప్రాణాలు అరచేత పెట్టుకొని నివసించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే పైన ఉన్నటువంటి పెచ్చులు ఎప్పుడు ఊడి మీద పడతాయో, ఎవరి ప్రాణాలను గాలిలో కలిసిపోయాయో తెలియనటువంటి అయోమయ పరిస్థితిలో ఉన్నారు. దాదాపు ఒక్కొక్కరు ఇక్కడ 7 ఏళ్ల నుంచి 8 ఏళ్ల నుంచి ఉన్నటువంటి వారు కూడా ఇక్కడ చెప్తున్నది ఏంటంటే గత 16 సంవత్సరాలుగా ఇక్కడే హాస్టల్ కొనసాగుతుంది. అయితే ఈ హాస్టల్ను మార్పు చేయాలని ఎన్ని మార్లు ఎంతమందికి మొరపెట్టుకున్నా కూడా ఎక్కడే కానీ వారు స్పందించినటువంటి పాపాన పోలేదు. పైగా ఇటీవల కాలంలో భవనం పూర్తిగా పాడుపడినటువంటి నేపథ్యం కాబట్టి ఎప్పుడు కూలిపోయే ప్రమాదం ఉందో కూడా తెలియని పరిస్థితి. ఒక రకంగా మనం చూస్తే కడపలో ప్రధానంగా వర్షాలు కురిస్తే, అతిపెద్ద వర్షాలు కురిస్తే మాత్రం పాడుపడ్డటువంటి భవనాలు ఎన్నో ఉన్నాయి. పాత భవనాలు కూలి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా మనం గమనించాం. అలాంటి పరిస్థితే ఈ భవనం కూడా చెప్పచ్చు. ఎందుకంటే దాదాపు 16 సంవత్సరాల కిందట ఈ భవనంలోకి వచ్చినటువంటి విద్యార్థుల పరిస్థితి, ప్రాణాలు ఎప్పుడు గాలిలో కలిసిపోతాయన్నటువంటి భయంతో రాత్రనక పగలనక నిద్రాహారాలు లేక ఇక్కడ నివసించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే మాత్రం అక్కడ దాదాపు ఇప్పుడు ప్రస్తుతం 80 మంది అమ్మాయిలు ఉన్నారు. 80 మంది అమ్మాయిలకు కలిపితే 4 బాత్రూమ్లు. అంటే ఒక రకంగా ఉదయాన్నే వారు స్కూలుకు వెళ్ళాలన్నా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి సన్సైడ్కే, ఇక్కడ ఈ సన్సైడ్ని చూస్తే మనం ఈ సన్సైడ్కు పూర్తిగా నిరలిజీలి అక్కడ ఒక రకంగా పెచ్చులుడి, అంటే సిమెంట్ గడ్డి కూడా ఎంత తుప్పు పట్టిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బాత్రూములు చూస్తే బాత్రూంలో లోపలికి వెళ్ళాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి. అంటే ఒక రకంగా డోర్లు కూడా సరిగా లేని పరిస్థితి. అంటే ఒక రకంగా వీళ్ళంతా కూడా అమ్మాయిలు, అంటే ఒక రకంగా ఇది అంటే అమ్మాయిలకు బాత్రూములు కూడా అంటే బయటి పక్క ప్రాంతంలోనే ఇక్కడ నిర్మించడం కూడా పెద్ద తప్పుగానే అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బాత్రూములు కూడా డోర్లు కూడా సరిగా లేని పరిస్థితి. ఒక డోరు మనం ఈ బాత్రూంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బాత్రూంలో పరిస్థితి ఎలా ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా మీకు పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేస్తా. పూర్తిగా అంటే ఒక రకంగా పూర్తిగా పాచిపెట్టి, అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పైన కప్పు కూడా రేకుల షెడ్, అంటే ఒక రకంగా లోపలికి వెళ్తే డోరు తగిలితే కరెంటు షాక్ కొట్టేటువంటి పరిస్థితి. స్విచ్లు కూడా పాతకాలం నాటివే. ఈ స్విచ్లన్నీ కూడా మనం గమనిస్తే ఇవన్నీ కూడా పాతకాలం నాటి స్విచ్లే కావడం. అదేవిధంగా ఒక రకంగా బాత్రూమ్, అంటే ఇక్కడ చూస్తే మనం ఇదంతా కూడా పాడుపడ్డ భవనమే. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ భవనం అంతా చూస్తే మాత్రం నెమ్ము చేరినటువంటి పరిస్థితి, అదేవిధంగా బీటలు వారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎంతో కాలంగా మేము ఇక్కడ ఉంటున్నాం. అయితే ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ప్రాణాల చేత పెట్టుకొని ఎన్ని రోజులని మేము ఉండాలి. అదేవిధంగా ఎంతోమంది అధికారులకు కూడా మేము మొరబెట్టుకున్నాం. అంటే మొరబెట్టుకున్నా కూడా ఎక్కడే కానీ అధికారుల్లో చెల్లడం లేదు. అదేవిధంగా ఎంతోమంది ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా వారెవరూ కూడా తమ సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయలేదు అన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేకమైన దృష్టి సారించాలి. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో అంటే ఎలినో ప్రభావం, ఒకవేళ వర్షాలు కురవచ్చు కురవకపోవచ్చు,
కానీ వాతావరణ శాఖ చెప్తున్నది ఏంటంటే ఉన్న పలంగా ఒక్కసారిగా వర్షాలు కురిసేటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు అన్నటువంటి భావన వ్యక్తం చేస్తుంది. కాబట్టి ప్రస్తుతం వర్షాకాలం, ఆ వర్షాకాలంలో వర్షాలు కురవకపోయినప్పుడు కూడా ఒకవేళ పెద్ద ఎత్తున వర్షం కురిస్తే మాత్రం ఈ భవనం కూలేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేకమైన దృష్టి సారించి ఏదైతే పాత భవనం, పాడుబడ్డ భవనం కూలేటువంటి ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అంటే ఒక రకంగా అధికారులు కూడా ఇక్కడ నిర్లక్ష్యాన్ని వీడాలి. ఎందుకు నిర్లక్ష్యాన్ని వీడాలంటున్నానంటే ప్రాణాలు ఎవరివో కాదు, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత జిల్లా స్థాయి అధికారులపై ఉంది. కానీ ఇక్కడ ఎవరి పిల్లలో వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతే మనకేంటన్నటువంటి భావనతో ఉండవద్దన్నటువంటి హెచ్చరికలు కూడా ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ పాడుబడ్డ భవనం, ఎప్పుడు ఈ భవనం కూలిపోతుందో, మా ప్రాణాలు ఎక్కడ గాలిలో కలిసిపోతాయన్నటువంటి భయంతో ఒక భయం నీడన ఇక్కడ నివసిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి వీరి ప్రాణాలు గాలిలో కలిసిపోకముందే ఇక్కడ నుంచి వెంటనే తక్షణమే, అంటే ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ పైనటువంటి పెచ్చులు ఊడి మిందపడ్డాయి, ఆల్రెడీ ఒకరికి గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరింత ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేకించి 2-3 రోజుల్లో ఇక్కడి నుంచి హాస్టల్ భవనాన్ని తరలిస్తే వారి ప్రాణాలను కాపాడువారు అవుతారు, లేదంటే వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి అదేవిధంగా మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజా సమస్యల కోసం పరిష్కరించే దిశగా అడుగులు వేయాల్సినటువంటి ప్రజాప్రతినిధులు కూడా నిమ్మకం ఎత్తినట్టు వ్యవహరించడానికి కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యం. కాబట్టి అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కూడా సవిత ఉన్నారు. కాబట్టి ఆమె ఈ హాస్టల్ పైన ప్రత్యేకమైన దృష్టి సారించి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ భవనంలో నుంచి ప్రభుత్వ భవనం, ఎన్నో భవనాలు ఉన్నాయి ప్రభుత్వ భవనాలు. ఇప్పుడు మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మారుతి నగర్లో ప్రెస్ క్లబ్కు సమీపంలో ఉన్నటువంటి ఒక పెద్ద భవనం ఉంది. ఆ భవనంలో ఇక్కడ వీళ్ళకి గిన వసతి సౌకర్యం ఏర్పాటు చేయొచ్చు. అదేవిధంగా బీసీ భవన్ ఉంది, తాత్కాలికంగా 2 రోజుల పాటు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో బీసీ భవన్లో కూడా వారికి ఇచ్చినా కూడా వారి ప్రాణాలను కాపాడిన వారు అవుతారన్నటువంటి భావన సర్వత్రా వ్యక్తం అవుతుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. హాస్టల్ నుంచి ఏమన్నా పెచ్చులు ఊడడం, చిన్న చిన్నగా రాళ్ళు రాలడం, ఇంకా కొంచెం గోడలు నెర్రలు కూడా చీరినాయి. ఎప్పుడు ఊడి పడతాయో తెలియదు. కరెంటు షాక్లు కొడతాయి. వాష్రూమ్స్ 80 మెంబర్స్ ఉంటే 4 వాష్రూమ్స్ ఉన్నాయి. అసలు మా గవర్నమెంట్ చాలా మంది రోజుకు ఒకరు వస్తూనే ఉన్నారు ఇలా మీడియా దగ్గర తీసుకొని వచ్చి, కానీ ఎవరు ఎటువంటిది చర్యలు తీసుకోలే. వచ్చి రికార్డ్ చేసుకొని వెళ్తానే ఉండరు, కానీ మా నుంచి ఎటువంటి చర్యలు తీసుకోలే. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి మీరు. నేను ఇక్కడ ఇంటర్ నుంచి ఉన్నాను. ఇంటర్ 2 సంవత్సరాలు ఉన్నాను, డిగ్రీ 3 సంవత్సరాలు ఉన్నాను. ఇప్పుడు MBA ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ మొత్తం కలిసి 7 ఇయర్స్ నుంచి ఉన్నాను. 7 ఇయర్స్ నుంచి ఈ హాస్టల్ మొత్తం ఇట్టనే ఉంది. వర్షాలు పడితే చాలా కారుతాయి. వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. అందులో ఎండాకాలం వచ్చి కరెంట్ షాక్లు అందుకుంటాయి. ఇక్కడ గవర్నమెంట్ పేరుకే బిల్డింగ్, కానీ బిల్డింగ్ ఓనర్ కూడా పట్టించుకోడు. ఏమన్నా దీన్ని రిపేర్ కరెంట్ అందుకు ఏమన్నా కరెంట్ అందుకు లేకపోతే మా హాస్టల్ వార్డెన్ మేడమే చూసుకుంటున్నారు. బిల్డింగ్ ఓనర్ అసలు పట్టించుకోడు. హాస్టల్ మొత్తానికి మా మేడమే బిల్డింగ్ ఓనర్ చేయాల్సిన పనులు కూడా మా మేడమే చూసుకుంటున్నారు. అలాగే కాస్మోటిక్స్ కూడా ₹1 కూడా మాకు దగ్గర 3 ఇయర్స్ అవుతుంది, అస్సలు చెల్లించడం లేదు. ఈ గవర్నమెంట్ హాస్టల్ బీసీ హాస్టల్ ఎప్పుడు పడుతుందో తెలియదు. 80 మంది దాకా ఉన్నాం పిల్లలము. చాలా కష్టాలు పడుతున్నాం వర్షాలు పడితే. అలాగే దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు పిల్లలు, విద్యార్థులందరూ. ఈ హాస్టల్ చూసి చాలా మంది వెనక్కి వెళ్తున్నారు. వెంటనే ఈ హాస్టల్ మీద నుంచి చర్యలు తీసుకోవాల్సినదిగా కోరుచున్నాం. మాకు బాత్రూమ్స్ సరిగ్గా లేవు సార్. 4 బాత్రూమ్సే ఉన్నాయి. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాలంటే టైం సరిపోవడం లేదు. వర్షం పడినప్పుడు స్లాబ్ పిచ్చులు వచ్చేసి కింద పడిపోయినాయి. అట్లే ఒక అక్కకు పడి ఇక్కడ దెబ్బ తగిలింది. ఇప్పుడు ఆ హాస్టల్లోనే లేదు అక్క. వచ్చిన వాళ్ళందరూ హాస్టల్ చూసి వెళ్ళిపోతున్నారు. అందరూ ఈ హాస్టల్ చూసి ఇది పాత బిల్డింగ్ అని చెప్పి వర్షం పడితే ఎక్కడ పడిపోతుందో అని భయంతో వెళ్ళిపోతున్నారు. పడినాయి, ఫోటోలు కూడా ఉన్నాయి కావాలంటే. ఈ షెడ్ రూమ్లో ఎండాకాలం వచ్చినప్పుడు రేకులకి సెగ వచ్చేసింది. ఫ్యాన్లు బాగున్నాయి. ఇంతకుముందు ఒక ఫ్యాన్ బాగాలేకుంటే మా మేడం రిపేర్ చేసి ఇచ్చింది. బిల్డింగ్ ప్రాబ్లం ఒకటే మాకు. ఫుడ్ అంతా బాగుంది. పడి ఒక అక్కకి దెబ్బ తగిలి ఇక్కడ కుట్లు కూడా పడినాయి. మాకు ఈ బిల్డింగ్ మార్చేసి మాకు వేరే హాస్టల్కి వెళ్ళాలి. వేరే బిల్డింగ్కి గవర్నమెంట్ నుంచి మేము కోరుకుంటున్నాం.
అద్దె భవనం లేకుండా ప్రభుత్వం భవనంలోనే పెట్టాలని కోరుకుంటున్నాను. నేను ఫస్ట్ ఇయర్ నుంచి ఇక్కడే చదువుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్ నుంచి అందరూ వచ్చి సార్ వాళ్ళు వచ్చి మాట్లాడి వెళ్ళిపోవడమే కానీ ఒక్కరు కూడా ఈ బిల్డింగ్ నుంచి మాకు వేరే బిల్డింగ్ ప్రభుత్వం మమ్మల్ని పంపించడం లేదు. చాలా మంది ఎంతో మంది వచ్చి ఇక్కడికి చూసి ఫోటోలు చూసుకొని ఫుడ్ కమిషన్ సార్ కూడా వచ్చారు ఇక్కడికి. ఫుడ్ బాగుందని మెచ్చుకొని వెళ్ళారు, బిల్డింగ్ చూసారు, సహాయం చేస్తామని చెప్పినారు. అందరూ వచ్చి వెళ్ళిపోవడమే కానీ మాకు ఎవరు ఒక్కరు కూడా సహాయం చేయడం లేదు. వర్షం పడితే పైన అంతా ఊడిపోయి కింద పడడము, తర్వాత నీళ్లు కారుతూ ఉంటాయి. మాకు బాత్రూమ్స్ సరిగ్గా లేవు. తర్వాత మాకు షెడ్ రూమ్లో అందుకు చాలా ఇబ్బందిగా ఉంది. వర్షం పడితే అవి సున్నం వేసాం కదండి అంకుల్, పెచ్చులు అవి పడతా ఉంటాయి, నీళ్లు కారుతూ ఉంటాయి. నేను ఇప్పుడే వచ్చిన. కడప నగరంలో కోఆపరేటివ్ కాలనీలో ఉన్నటువంటి బీసీ బాలికల కళాశాల వసతి గృహం శిథిలావస్థలో ఉన్నదని చెప్పి ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గత నెల రోజుల పోరాటం కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ఈరోజు ఈ హాస్టల్ని మనం ఒకసారి గమనిస్తే మొత్తం కూలిపోయే పరిస్థితిలో ఉంది. 18 సంవత్సరాలుగా రెంటెడ్ బిల్డింగ్లోని వసతి గృహం కొనసాగిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం 120 నుంచి 200 మధ్యలో ఇక్కడ విద్యార్థులను గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి తమ చదువులు కొనసాగించడం కోసం ఇక్కడ వసతి కోసం వస్తే ఇక్కడ కనీస సౌకర్యాలు అంటే ప్రమాణాలు కూడా లేనటువంటి పరిస్థితిలో ఇక్కడ ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి జిల్లా కలెక్టర్ల గారికి అలాగనే డిఆర్ఓ గారికి జిల్లా స్థాయి అధికారులు చెప్పినా నిమ్మకు నేరెక్కినట్లుగా వ్యవహరించాలన్నటువంటి దాన్ని ఆర్ఎస్ఎఫ్ తీవ్రంగా తప్పుపడతా ఉంది. ఇప్పటికైనా సరే తొందరలో 2-3 రోజులలో ఈ హాస్టల్ని తక్షణమే ప్రత్యామ్నాయ వసతి గృహంలో ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ హాస్టల్ పడిపోయే స్థితిలో ఉంది, పైపెచ్చులు ఊడిపోతూ ఉన్నాయి, బాత్రూమ్స్ లో కరెంట్ షాక్ వస్తూ ఉంది, రేకుల షెడ్ లో ఉన్నటువంటి పిల్లలు ఉక్కపోతతోటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారి ప్రాణాలకే ప్రమాదంగా మారినటువంటి నేపథ్యంలో ఈ వసతి గృహాన్ని తక్షణం మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లాలో ఉన్నటువంటి అధికారులు అనేక మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పిల్లల ప్రాణాలను లెక్కలేని తనంతో ఇవాళ వారిని పట్టించుకునే నాదుడే కరువైపోయి ఈరోజు జిల్లాలో కలెక్టర్ గారు వచ్చినా లేకపోతే డిఆర్ఓ స్థాయిలో వచ్చినా డీబీసీ డబ్ల్యూఓలు ఎంతమంది మారినా సరే వీళ్ళగా గోసెల్ని పట్టించుకున్నటువంటి నాదుడే కరువైనటువంటి నేపథ్యం ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఈ బిల్డింగ్లో పైపెచ్చులు ఊడిపోవడం, బాత్రూంలో సమస్యలు రావడం, ఇది లేకపోతే రేకుల షెడ్లో ఉన్నటువంటి పిల్లల అనారోగ్యంతో వేడి కారణంగా సమస్య రావడం, ఇట్లాంటివి అనేకం ఎదురవుతా ఉన్నాయి. ఈరోజు ఇంకొక దీనమైనటువంటి పరిస్థితి ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులే మా పిల్లల ప్రాణాలు కాపాడని చెప్పి మరోవైపున మొరబెట్టుకునేటువంటి స్థాయికి దిగజార్చినటువంటి జిల్లా స్థాయి అధికారులు సిగ్గుతోటి తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం.